కొన్ని సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళక ముందే ఎంతటి సంచలనాలు సృష్టిస్తాయి అనేది డాన్ 3ని చూస్తే అర్థమవుతోంది కదా. రణ్వీర్ సింగ్ అయితే డాన్ 3 చేసేదే లేదు. రణ్వీర్తో మరోసారి వర్క్ చేసే ఛాన్సే లేదు అంటున్నాడు ఫర్హాన్ అఖ్తర్. మరి డాన్ 3లోకి అడుగుపెట్టే స్టార్ ఎవరు? ఇంకెవరు ఒరిజినల్ డాన్ తిరిగొస్తాడు అని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటున్నాడు డాన్ ఫ్యాన్. డాన్ 3 వివాదం ఇంకా కొనసాగుతోంది. సినిమా నుంచి రణ్వీర్ సింగ్ తప్పుకోవడంతో 45 కోట్ల నష్టపరిహారం ఇప్పించమంటున్నాడు దర్శక నిర్మాత ఫర్హాన్ అఖ్తర్. మరోవైపు రణ్వీర్ సింగ్ అంత ఇవ్వలేను, ఎంతో కొంత ఇస్తాను అంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మొత్తంగా వివాదం ముగిసినా సమస్య పరిష్కారమైనా డాన్ 3లో రణ్వీర్ సింగ్ నటించే అవకాశాలైతే కనిపించడం లేదు. మరి డాన్ 3 ప్రాజెక్టులోకి అడుగుపెట్టే హీరో ఎవరు అంటే షారుఖ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ సమయంలో ఫర్హాన్ కష్టాలు గట్టెక్కాలి అంటే డాన్ 3 ప్రాజెక్టులోకి డాన్ 1, డాన్ 2లో నటించిన కింగ్ ఖాన్ అడుగు పెట్టాల్సిందే. నిజానికి డాన్ 3 సబ్జెక్ట్ ను షారుఖ్ కు వినిపించాడు ఫర్హాన్. అయితే షారుఖ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. తాను ఇంకా ఇలాంటి పాత్రల్లో కనిపించే మూడ్లో లేనట్లు తెలిపాడు షారుఖ్. అయితే ఇప్పుడు డాన్ 3లో నటించేందుకు షారుఖ్ ఆసక్తిగా ఉన్నాడని, కాకపోతే తాను కూడా ఒక కండిషన్ పెట్టాడని టాక్ వినిపిస్తోంది. అదేంటి అంటే గతంలో షారుఖ్ తో జవాన్ తీసి 1000 కోట్లు అందించిన తమిళ దర్శకుడు అట్లీ దర్శకుడిగా రంగంలోకి దిగితే డాన్ 3లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటున్నాడట షారుఖ్. కానీ ఈ ప్రపోజల్ కు కథా రచయిత, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ ఒప్పుకోకపోవచ్చు. డాన్ 3 కన్ఫ్యూజన్ కు ఎప్పుడు క్లారిటీ వస్తోందో కాలమే చెప్పాలి.